ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి. ముసలోళ్ళకి దసరా పండుగని ఈ వయసులో వీళ్ళకి రొమాన్స్ ఏంటో. అయ్యయ్యో, ఏమైంది కామాక్షమ్మ గారు? ఏమీ లేదమ్మా, కామాక్షికి మడము ఏళ్ళు పట్టేసినాయంట. అమృతాంజనం రాస్తున్నానమ్మా. అవునా? ఏమైనా కామాక్షమ్మ గారు, మీరు చాలా లక్కీ తెలుసా? ఎందుకే? ఎందుకంటే భర్త గారితో సేవ చేయించుకుంటున్నారు కదమ్మా. ఏమండి చూసారా, వద్దంటే మీరే నాకు నువ్వు నీకు నేను అంటూ పాటలు పాడుకుంటూ బాంబు రాస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనల్నిద్దరినీ అది ఎగతాళి చేస్తోంది. అయ్యో, నేను ఎగతాళి చేయట్లేదు కామాక్షమ్మ గారు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకరి మీదకొకరికి ఎంత ప్రేమ ఉందే, ఆదర్శ దంపతులు అని మెచ్చుకుంటున్నాను. మమ్మీ, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు బేబీ, కొంచెం హెడేక్. అదిగో అమ్మ సార్ వచ్చేస్తున్నారు. మావయ్య, వైష్ణవి ఏది? పైనున్నట్టుందమ్మా. వైష్ణవి, ఏ వైష్ణవి, బయటికి రా. నిన్నే బయటికి రా. ఏం జరిగిందని అంతలా అరుస్తున్నావు? అమ్మా గుండమ్మా, తన్నెందుకు కొడుతున్నావమ్మా? ఏమైందమ్మా? ఫ్యాషన్ షో కాంపిటీషన్లో పల్లవిని పాము కరిచింది కదా నాన్న, దానికి కారణం వీళ్ళే. ఏంటను అంటుంది? నిజం అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పల్లవిని పాముతో కనిపించడం ఏంటి? బుక్కా ఇచ్చొద్దు, నాకు మొత్తం తెలిసిపోయింది. ఏమండి, ల్యాప్టాప్ తీసుకురండి.
ఆడిటోరియంలో సీసీటీవీ ఫుటేజ్ ఇది. అక్కడేం జరిగిందో మీరే చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటమ్మా ఇది? అంటే కాంపిటీషన్లో వీళ్ళని ఓడించాలని చూసారా? వీళ్ళు తెచ్చుకున్న మోడల్ హ్యాండ్ ఇస్తే పల్లవి పార్టిసిపేట్ చేస్తే ఎక్కడ గెలుస్తుందో అని దాన్ని చంపాలని చూస్తారే. అత్తయ్య గారు, వీళ్ళేదో పిచ్చిగా మాట్లాడుతుంటే మీరు కూడా అలా మాట్లాడతారేంటి అత్తయ్య? పిచ్చి పిచ్చిగా మేం మాట్లాడుతున్నామా? ఒళ్ళు కొవ్వెక్కి చేశారా ఆ పని? ఆ పాములోడు మీతో మాట్లాడడం నిజం కాదా? వాడు పామును వదలడం నిజం కాదా? ఆ పాము పల్లవిని కాటడం నిజం కాదా? దీంట్లో ఏది నిజం కాదో చెప్పండి. ఆ వీడియోలో కనిపించిందంతా నిజమే, కానీ ఆ పాములోని మేమే పిలిపించామని, ఆ పాముతో పల్లవిని కాటేసేలా చేశామని చెప్పి మా మీద నిందలు వేస్తూ మమ్మల్ని నేరస్తులు చేయాలని చూస్తున్నారే, అదే అబద్ధం. అయితే వచ్చిన వాళ్ళెవరో మీకు తెలియదంటారా? ఎలా తెలుస్తుంది మావి గారు? అక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. ఎవరో వచ్చి ఏదో అడుగుతుంటే మాకేం సంబంధం? మీకతను తెలియకపోతే మీ దగ్గరకు అతను వచ్చి ఎందుకు మాట్లాడాడు? మమ్మల్ని అడిగితే వెళ్ళి వాడిని అడగండి. వాడెవడో కూడా మాకు తెలీదు, ఏం అడిగాడో కూడా గుర్తులేదు. ఏదో వచ్చి అడిగాడు, అటు వెళ్ళండి అని చెప్పాం. అది తప్ప? ఆ, అదే గని ఆ ప్లేస్ లో గుండెం ఉండుంటే వాడొచ్చి ఇలాగే గుండమ్మని ఏదైనా అడిగితే గుండమ్మ ఏదో చూపిస్తే పాముని తనే పంపించింది, పల్లవిని చంపాలని చూసింది అని మీరందరూ నమ్ముతారా? అప్పుడు తను ఒప్పుకుంటుందా? చెప్పండి. అబద్ధాలాడి తప్పించుకోవాలని చూడొద్దు వైష్ణవి. మేం తప్పించుకోవాలని చూడట్లేదు, నువ్వే మా మీద కుట్రలు చేయాలని చూస్తున్నావు. అయినా మీ మీద కుట్రలు చేయాల్సిన అవసరం మాకేంటి? మరి పల్లవిని చంపాల్సిన అవసరం మాకేంటండి? తనతో మాకేమైనా ఆస్తి తగాదాలున్నాయా, పొలం తగాదాలున్నాయా? మీరన్నట్టు ఆ పాములోని మేమే పిలిపిస్తే కనుక వాడితో పాటు మేము వెళ్తాం కదా. పాముని వదిలేటప్పుడు మేమే దగ్గరుంటాం కదా. పల్లవిని కాటేసిందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాం కదా. మేము అక్కడేమైనా ఉన్నామా? లేమే. మరి ఆ పాముని మేమే తీసుకొచ్చామని మీరెలా మాట్లాడుతున్నారు? మమ్మల్ని తప్పుడు మనుషులు అన్నట్టు చూడటం, మమ్మల్ని దోషుల్ని చేసి నిలబెట్టాలి అని చూడటం, ఆవిడి గారికి మా మీద ఎందుకో ఇంత కక్ష మాకు తెలీదు. పెద్దవాళ్ళైన మీరు కూడా నిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది మావయ్య గారు. మేము ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, నేను మా మమ్మీ ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంతేకాని ఇలా చిత్రహింసలు పెట్టద్దు. అయ్యో, ఇన్ని సంవత్సరాలుగా నా కొడుకు
ఫ్యాషన్ షోలో గెలవలేకపోతున్నాడు. ఈసారైనా గెలవాలి స్వామి అని అత్తయ్య గారు ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నారో నాకు తెలుసు. ఆవిడ కోరికని తీర్చమని నేనెంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో అది నాకు తెలుసు. లాస్ట్ మినిట్లో మీరు ఎంచుకున్న మోడల్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఎలాగా అని మీరందరూ టెన్షన్ పడుతూ ఉంటే ఆ టైంలో లక్కీగా పల్లవి ఆ ఫ్రేమ్లోకి వచ్చింది. తను నిలబడింది. మేమెంత హ్యాపీగా ఫీల్ అయ్యామో తెలుసా మీకు? పల్లవికి సడన్ గా పాము కాటేస్తే తనకేమైపోయిందోనని చాలా భయపడిపోయాను. ఏవి కాకూడదని మనసులోనే ఆ దేవుణ్ణి కూడా వేడుకున్నాను. ఇంత చేస్తే మాకు దక్కిన గౌరవం ఇదా? ఆ కాంపిటీషన్లో మీకు శత్రువులు ఎవరూ లేరా? మీరు ఓడిపోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరూ లేరా? వాళ్ళు ఈ పని చేయించారు అని ఎందుకు ఆలోచించట్లేదు మీరు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారే? మనం ఇప్పుడు ఏం చేసినా ఇంట్లో వాళ్ళు అస్సలు నమ్మరు. అదే గుండమ్మ ఏం చెప్పినా వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. మనకి మాత్రం ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి మనల్ని ఇలా దోషులు చేయడానికే చూస్తారు. అమ్మా తల్లి, నీకో దండం. మా బేబీ చెప్పినట్టు నీకు మేమిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, మేమిప్పుడే వెళ్ళిపోతాం. పదవే పద. వైష్ణవి, పూర్తిగా నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఎలా నిందలు వేస్తావు గుండమ్మా? అత్తయ్య, నిందలు కాదమ్మా, వీడియో మీరే చూశారు కదా. ఏముందిరా ఆ వీడియోలో? ఎవడో వచ్చేదో పలకరించాడు, వాడెవడో మాకు తెలియదంటున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నట్టు వాడితో కలిసి ట్రావెల్ చేసినట్టు గాని ఎక్కడా వాళ్ళు లేరు కదా. ఇదంతా వాళ్లే చేయించారని ఎలా చెప్పగలవురా? నువ్వు చెప్తుంది నిజమేనని ఎలా అనుకోమంటావురా? వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ కాంపిటీషన్లో మీరు గెలవకూడదు అని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. ఇలా ఆధారాలు లేకుండా నిందలు వేయడం ఎవరికీ మంచిది కాదు రాది. ఏంటి పల్లవి, ఏదో అర్జెంటుగా కలవాలన్నా? రాము చనిపోవడానికి వెనుక అక్షిత ఉందని చెప్పాను కదా. అవును, నిరూపిస్తానని చెప్పి పోలీ రోజు కూడా ఏదో చేసావు, కానీ ఏం జరిగింది? కొంచెం ఉంటే నిజం చెప్పేసేది. కానీ ఈ లోపు ఆ వైష్ణవి గారు మొహం మీద నీళ్లు చల్లబట్టి నిజం బయటపడకుండా పోయింది. లేదంటే ఖచ్చితంగా నిజం తన నోటితోనే బయటికొచ్చేది. పల్లవి, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వెందుకు అక్షిత విషయంలో పొరపాటుగా ఆలోచిస్తున్నావు? నీ ఆలోచన తప్పేమో అనిపిస్తుంది. లేదు చరణ్, అక్షితకి నాకు కాలేజ్లో చిన్నపాటి గొడవలుండొచ్చు. దాన్ని మనసులో పెట్టుకొని కుట్రలు చేసే అలవాటు నాకు లేదు. రాము విషయంలో అక్షితని అనుమానించడం ఒక్కటే కాదు, మొన్న ఫ్యాషన్ షో కాంపిటీషన్లో నన్ను పాము కాటేసింది తెలుసు కదా. అవును. ఆ పాము అందరూ అనుకున్నట్టు యాదృచ్ఛికంగా అక్కడికి రాలేదు. అక్షిత వైష్ణవిలే ఆ పాము లోడుతో ఆ పాముని వదిలి వెళ్లేలా చేసి
నన్ను పాము కాటేసేలా చేశారు. ఏంటి నువ్వు చెప్తుంది? ఇదేమీ నేను అనుమానంతో చెప్పట్లేదు. ప్రూఫ్స్ తో మా అమ్మ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీసుకొచ్చి చూపించింది. అందులో అక్షిత, వైష్ణవిలు ఆ పాములోడితో మాట్లాడారు. దాని తర్వాత ఆ పామును ఒక చోట తీసుకొచ్చి వదిలాడు. అదొచ్చి నన్ను కాటేసింది. ఇదే విషయం అడిగితే అతనెవరో మాకు తెలీదు, వాడేదో అడిగితే మేం సమాధానం చెప్పామని చెప్పి తెలివిగా తప్పించుకున్నారు. కానీ వాళ్ళ మొహాల్లో భయం కనబడుతూనే ఉంది. తప్పు చేశారని అర్థం అవుతూనే ఉంది. ఆ రోజు జరిగిన ఫ్యాషన్ షోలో లాస్ట్ మినిట్లో నేను మోడల్గా నిలబడాల్సి వచ్చింది. ఎవరో ఒకరు పార్టిసిపేట్ చేయకపోతే అమ్మ వాళ్ళు ఓడిపోయే పరిస్థితి. కానీ పార్టిసిపేట్ చేసిన నన్ను పాము కాటేసేలా చేశారు. అంటే అర్థం ఏంటి? కానీ ఆ పాములోడికి తనకి ఏమీ సంబంధం లేదని చెప్పారంటున్నావు కదా? తప్పు చేసిన వాళ్ళు మేం చెయ్యలేదు అని చెప్పకుండా మేమే చేశామని చెప్పి ఒప్పుకుంటారా? సరే, పాము కుట్ర వెనకాల వాళ్ళున్నారా లేరా అనేది పక్కన పెడితే రాము విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఈసారి అక్షితని బయట పెట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలా చేస్తే దొరికిపోతే? నువ్వేమీ దొరకవు. ప్లీజ్, ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్లీజ్ చరణ్, నా కోసం కాదు, రాము కోసం. ఎంతసేపు సింగారించుకుంటావు? త్వరగా రావయ్య స్వామి. గడ్డమేంటి మరీ అంత పెట్టావు? అసలు గుర్తుపట్టకుండా ఉన్నావు. కావాల్సింది అదే కదా. అయినా ఇదేం బాలేదు. ఏం బాలేదు? నువ్వు కట్టుకునే ధోతి బాలేదా? నాతో ఈ అసిస్టెంట్ క్యారెక్టర్ చేయించడం బాలేదు. అయితే నువ్వు చెప్తావా సోది? నీకంటే సోది ఎవ్వడు చెప్పలేడు. కాబట్టి ఈ క్యారెక్టర్ నేనేసాను. పద. ఇదిగో, ఇప్పటికీ చెప్తున్నాను, రాము విషయంలో అక్షితకి ఎలాంటి సంబంధము లేదు. ఉందో లేదో ఇప్పుడు తెలుస్తుంది, కానీ పద. సోది చెప్తామమ్మ సోది, జరగబోయేది చెప్తాము, జరిగేది చెప్తాము. సోది చెప్తామమ్మ సోది, సోది చెప్తామమ్మ సోది. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? అమ్మ పలుకు జగదంబ పలుకు, అంబ పలుకు జగదంబ పలుకు, సోది చెప్తామమ్మ సోది. ఆగండి, ఎవరు మీరు? అడగకుండానే లోపలికి వచ్చేస్తున్నారు. సోది చెబుతుందమ్మా. అవునమ్మా, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది కూడా ఉన్నట్టు చెప్తాది. నాకే సోది అవసరం లేదు, కానీ మీరు బయలుదేరండి. వెళ్ళిపోమంటున్నారు కదా, పద వెళ్ళిపోదాం. అట్టా అని నా మాట
కొట్టేకే తల్లే. చెప్తున్నాను కదా నాకే సోది అవసరం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి. గురి కుదరక వెళ్ళిపోమంటున్నావే తల్లే. గురితో చెప్తున్నాను ఇనుకో. నీ పేరు వైష్ణవి, మీ ఆయన ఫారెన్ లో ఉంటాడు. పంతంతో ఈ ఇంటికి కోడలుగా వచ్చినావు, ఆడబిడ్డకి తల్లివయ్యావు, అవునా? ఇవన్నీ నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. ఏం తెలియకుండానే వచ్చాను అనుకున్నావా?